ఫ్రెండ్స్ ముందర ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియో చూడండి, లైక్, కామెంట్, షేర్ చేయండి. మరియు తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మనలాంటి పెద్దవాళ్లు సీనియర్స్ ఈజీగా మ్యూజిక్ వీడియో ఎలా చెయ్యాలో ఇప్పుడు చెప్తాను. ఇది పార్ట్ 1. ఇంకా ఎలా బెటర్ వీడియో చెయ్యాలో పార్ట్ లో చెప్తాను. ఇప్పుడు పార్ట్ ఈ వీడియో చూడము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. ఇది తేలిగ్గా ఉండే పద్ధతి నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి వచ్చింది. ఇదివరకు ఒక పాట చేయాలంటే సింగర్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, సాహిత్యం కావాలి. ఇవన్నీ బయటికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళి అన్ని పనులు ఇదే చేస్తుంది. ఇటు కొన్నిటి మీద మనకి కంట్రోల్ ఉంటుంది, కొన్నిటి మీద ఉండదు. ముఖ్యంగా సింగర్ మీద మనకు ఉండదు. సింగరు అంటే వాడు యాక్చువల్గా మనిషి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం జనరేట్ చేసిన ఒక వాయిస్ అది. సరే, ఫస్ట్ చూద్దాం. ఎందుకంటే మనకి ఏ రిక్వైర్మెంట్స్ చేతిలో లేవు, ఇక్కడ ఇంట్లో కూర్చొని చేసుకునే పద్ధతి ఇది. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తున్నారు కదా, దీనికి ఒక పద్ధతి చెప్పాను నేను. దీన్ని ఏమంటారంటే, నేను పెట్టుకుంది ఏమంటే CHAS తర్వాత ఎస్ ఆ తర్వాత ఈ ఛాసీ CHASSE. ఏమిటి గొడవ? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 2 ఉన్నాయి. ఆ 2, ఒకటి జెమినీ అని గూగుల్ వాడేది, ఒకటి ChatGPT మీకు ఇక్కడ కనపడుతుంది. దీనికి ఏమైనా చెప్పండి, పని చేస్తుంది. అటు వచ్చి వీడియోస్ క్రియేట్ చేయదు, ఇమేజ్లు కూడా చేస్తుంది కానీ అంత బాగా చేయదు. కానీ ఇప్పుడు మనకి మ్యూజిక్ వీడియోలో ఫస్ట్ కావాల్సింది పాట, లిరిక్ కావాలి. ఆ లిరిక్కి మనం ఏం చేద్దామంటే ఇది ఉపయోగిద్దాం. లిరిక్ ఉంటుంది. లిరిక్ ఉన్న తర్వాత ఈ లిరిక్ అనేది ChatGPTతో పాటు వస్తుంది కాబట్టి ముందర చాట్ అని పెట్టారు, CH. తర్వాత ఇది సంగీతం చేయడానికి కోసం సును అనేదాన్ని ఉపయోగిస్తాను. సును అయిపోయిన తర్వాత దాంతో ఏంటి, పాట అయిపోతుంది. విత్ మ్యూజిక్ పాట అయిపోతుంది. పాట అయిపోయిన తర్వాత అప్పుడు దానికి వీడియో కావాలి. ఆ వీడియో ఎట్లా చేయాలంటే మళ్ళీ అదే షట్టర్ స్టాక్ అని ఉంటుంది, దానిలోంచి చేస్తాను. ఫైనల్గా మ్యూజిక్ వచ్చింది, పాటతో సహా వీడియో వచ్చింది. ఈ 2 కలపాలి. కలిపేందుకు ఈజీ కట్ అని ఒకటి ఉంది, ఫిల్మోరా ఉంది, క్లిడియో ఉంది, చాలా ఉన్నాయి. ఏది వీలైతే అది చేసుకుందాం. సరే, ప్రస్తుతానికి ముందర స్టార్ట్ చేద్దాం. ముందర మనం పాట చేయడానికి ఏం ముఖ్యం కావాలి, ఏదో ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా చూడండి. ChatGPTలో చూడండి, ఇది అందరూ పాటకి ముందర ఇది రాసుకోవాలి. ఇది జాగ్రత్తగా చూసుకోండి. వీడు తెలుగులో కూడా అడిగితే చేస్తాడో లేదో నాకేం తెలియదు, నేను ఇంగ్లీష్లో అడిగాను. ప్లీజ్ గివ్ ఫ్యాంటాస్టిక్ రొమాంటిక్ లిరిక్స్ యాజ్ ఫాలోస్. ముందర లాంగ్వేజ్ మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి లాంగ్వేజ్ తెలుగు అని పెట్టాను. 3 రొమాంటిక్, ఓకే. ఏది కావాలంటే అది పెట్టుకుంటాం మనం మూడ్ని బట్టి. లిరిక్ కంపోజిషన్ నేనంట అనుకున్నానంటే ఇది కూడా చెప్పాలి, లేకపోతే వాడు ఏదో బర్రని రాసుకుంటూ పోతూ ఉంటాడు. అది మనకి సూట్ కాదు, ఎందుకంటే పాట క్యాచీగా ఉండాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి ఓ పాట, ఇదిగో ఇప్పుడు మనం ఒక ప్రియుడు, ఒక యంగ్ మ్యాన్ వాళ్ళ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి. మరి గుర్తు, నిలువవే వాళ్ళు కనుల దాన, వయారి హంస నడక దాన, నీ నడకలు హొయలున్నవే జాన. ఇది అయితే దీనిలో చూడండి, నిలువవే 4 అక్షరాలు, వాళ్ళు 6 అక్షరాలు, నిలువాలు కనుల దాన 5 అక్షరాలు, 6, 5, 11. అంటే ఏంటి, 4 దగ్గర ఆపితే రిథిమ్ కరెక్ట్గా వస్తుంది. చాలా పాటలకు అట్లాగే ఉంది. ఇంకా మన ఇష్టం, అది రిథిమ్ మ్యూజిక్ డైరెక్టర్ని బట్టి ఉంటుంది. మనకి మ్యూజిక్ డైరెక్టర్ మనిషి కాడు కదా, కానీ వాడిని ఏదో ఈ విధంగా చెప్పరా అన్న, ఇదోటి చెప్పాలి. లిరిక్ కంపోజిషన్ మన ఇష్టం. రెండోది ఏంటంటే, 1, ఈచ్ లైన్ షుడ్ హ్యావ్ 11 letters విత్ ఎ గ్యాప్ ఆఫ్టర్ 4 letters. లిరిక్ షుడ్ హ్యావ్ కంటైన్ 1 పల్లవి అండ్ 2 చరణాస్. ఇది చెప్పాలి. లేకపోతే మధ్యలో కోరస్ గీరస్ అంటాడు. ఈ కోరస్ గీరస్ ఎవరికి కావాలి, అది మనకు అవసరం లేదు. తర్వాత సింగర్ మేల్, ఓకే. ఇప్పుడు వీడేం జనరేట్ చేశాడో చూద్దాం. మనసు చెదిరే మధురము బుదిరే. బుదిరే ఏంటరా నీ పొందా, అలజడి నిండే అదిరే గుజరే. అంటే ఏంటి, వీడు కంప్యూటర్ వాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన తెలుగువాడు కాదు.
కాబట్టి ఏంటి ఇది మనం మార్చుకోవాలంటే ఇది మళ్ళీ కాపీ పేస్ట్ కిందే చేసుకుని దాన్ని ఇది చేసుకుని ఎడిట్ చేసుకుని కరెక్ట్ది పెట్టుకుని కరెక్ట్గా మనకి ఇష్టమైనట్టు చేసుకుని అది మనకు ఇష్టం వచ్చిన చోట పంపించుకోవచ్చు. చూద్దాం. చెలివీణలో మధురము వినిపించే అని ఉంటే బాగుంటుంది. నువ్వు చేరగా గుండె ద్రవితే, ఏమిటి వీటి భాష? చెలి చూపులో ప్రేమలు జలపాతం, నీతో నడక పాదం అంటే కంప్యూటరే. నేనేం చేశాను, వాడేదో నేను చాలా బాగా రాసే అన్నాడు. రీజనరేట్ విత్ వర్డ్స్ యాజ్ ఇఫ్ రిటర్న్ బై శ్రీ వేటూరి సుందరరామూర్తి అని రాశాను. చూద్దాం ఏం చేస్తాడు. దాంతో వేటూరి సుందరరామూర్తి కానీ కొద్దిగా మంచి మాటలు పడతాయి కదా. గాలి తడిసి సుగంధము నడిచే మనసు నువ్వై స్వప్నం ముదిరే, కొద్దిగా నయం. నిన్ను చూసితే చెలి గుండె రాగం వింత కలగల స్వరమై పలికే, చెలి నడిమి చందమామ నడుమ గురివెతి. ఇది వీడు రాసిన కవిత్వం. ఇదే ఏదో నేను చాలా బాగా రాశాను అనుకుంటున్నాను. వీడి సంగతి ఇట్టా ఉంచుదాం. ఆ జెమిని అనేవాడు ఏం రాశాడో చూద్దాం. ఇంకా 2 ఉన్నాయి ఆర్టిఫిషియల్, ఇది 2 ఒకటి. వీడికి చూడండి, వీడికి అదే రాసి అడిగాను. వీడేం రాశాడు, తెలుగు లాంగ్వేజ్ అని మనం చెప్పినా తెలుగు స్క్రిప్టులో ఇవ్వాల. నువ్వే ప్రేమ నిజమే, నీవదే నీవుడే హృదయం నీడే నిజమే, ఇది వాడు రాసింది. నేను గివిన్ తెలుగు స్క్రిప్ట్ అని అడిగా. అంటే వీడి ఇంగ్లీష్ అయితే బాగా చేస్తాడు, మరి హిందీ చేస్తాడో లేదో మనకి తెలియదు. ఐఎమ్ ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు జనరేట్ తెలుగు స్క్రిప్ట్, అయితే తెలుగు స్క్రిప్ట్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ మై మోడల్. కాబట్టి రాసింది ఇంగ్లీష్లో తెలుగు మాటే రాస్తాడు కానీ తెలుగు స్క్రిప్ట్లో రాయలేడు. మీకు అది ఓకే అనుకుంటే ఓకే, లేదంటారా మొత్తం కాపీ చేసి గూగుల్ ట్రాన్స్లేట్లోకి మార్చుకోవాలి. గూగుల్ ట్రాన్స్లేట్లోకి మార్చుకోవాలంటే చెప్తాను. ముందర అసలు ఇది నచ్చాలిగా మనకి. వాడేం రాశాడు, ఇది నేను చేయలేనయ్యా దేవుడా అన్నాడు చివరికి. సరే నీ పని ఇట్లా ఉందా అని నేనేం చేశాను, ఇందాక ఇది ఉంది కదా, ఇది ఇట్లా తీసుకున్నాను. అంటే ఎటు వచ్చేయంటే అంటే మనకి అది ఉంటే సంతోషంగా ఉంటుంది, ఇది తెలుగులో ఉంటే. ఇట్లా ఉంటే ఏం తెలుస్తుంది. కాబట్టి మన మొబైల్లో గూగుల్ ట్రాన్స్లేట్ అని ఏమన్నా ఉందా ఎక్కడైనా చూద్దాం. ఉంటుంది డెఫినెట్గా, ఎక్కడొక్కడ ఉంటుంది. ఇన్ని పెట్టుకున్నప్పుడు ఉండదా, కనపట్టలేదు. ఇక్కడ చూద్దాం. ట్రాన్స్లేట్. ఇక్కడ ఏం రాశాడు, ఇంగ్లీష్ టు తెలుగు. అయిందా? చూడండి. నీవే ప్రేమ నిజమే, నీవుడే హృదయం నీదే, నిజమే ప్రేమ నీవే, కనులు నీవే చూడవే, నీవుడే పడితే ఓడేని అనుకుంటా. ప్రాణాయామ నీవెవరు నాయన, నిజమే ప్రేమ నీవే. నాకేం పెద్ద నచ్చవా ఈ జెమిని, వదిలేసేయండి. మనం మన దీని చాట్ జీపీటీకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చాట్ జీపీటీలో వీడేం చేశాడు, ఈ గాలి తడిసి సుగంధం నడిచే అన్నాడు చూసారా, ఇది ముందర మారుస్తారు. సెలెక్ట్ టెక్స్ట్ అని ఉంటుంది, పల్లవి దగ్గర నుంచి మొదలెట్టి ఓకే కాపీ, మళ్ళీ వెనక్కి వెళ్ళి అయితే ఇది ఇంకా నేను పంపించరా. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ
ఇక్కడ నా దగ్గర తెలుగులోనే ఉంది, కీబోర్డ్ ఇది ముఖ్యం. కాబట్టి నాదేముంటుందంటే ఓకే. సరే, ఇట్లా ఏదో ఒకటి మార్చుకొని మనం మెల్లగా చేసుకుందాం. ముందర ఉన్నది ఉన్నట్టుగా పెట్టేద్దాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనకి లిరిక్స్ వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే సునో ఏఐ అని ఉంది, దానికి పోదాం. వీడు పాటలు చేసేవాళ్ళు ఇద్దరు ఉన్నారు. సునో ఏఐ అని ఒకడు ఉన్నాడు, ఓడై అని ఒకడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. సునో ఏఐ ప్రస్తుతానికి ఈజీగా ఉంది. మనకి ఈజీగా ఉండే పద్ధతులు చెప్తున్నా. స్క్రిప్ట్ రాయడం వచ్చేసింది కదా, ఇప్పుడు ఇంకా చూద్దాం. ఈ సునో ఏఐకి పోయి ముందర క్రియేట్ అని కొట్టండి. క్రియేట్ కొట్టిన తర్వాత ఇందాక మన లిరిక్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి. ఇక్కడ లిరిక్స్ వచ్చేసింది. దానికి దీనికి లేని తేడా ఏంటో చెప్తారండి. స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఇది చాలా తేడా చేస్తుంది. ముందర టాలీవుడ్, తెలుగుది కదా మంది టాలీవుడ్, ఇదంతా ఇంగ్లీష్లోకి మారుతాను. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్లో వస్తాయి. రొమాంటిక్, ఓకే. ఇంకా దాని మోడల్ అది కదా, మేల్ సింగర్. ఇది మనం ఇవ్వకపోయినా వాడు 2 రకాల వర్షన్తో, అమ్మాయితోనూ అబ్బాయితో ఇద్దరితోనూ చేస్తాడు. అయినా ఇద్దాం. తర్వాత ఇది పాట ఎట్లా ఏ మూడ్లో ఉందని రొమాంటిక్ మెలోడీ అని కూడా పెడదాం. ఈ మేల్ సింగర్ వద్దులేండి, మెలోడీ పెడదాం. మెలోడీ, ఓకే. తర్వాత కింద ఇంట్రో విత్ గిటార్, పియానో in between charanams. ఓకే, అయినా ఇది అయిపోయింది. ఇక్కడ ఇంకేం పెట్టాలి? ఇవన్నీ ఇప్పుడు నేను పార్ట్ 2 కూడా ఉందని ఫస్ట్లో చెప్పాను. పార్ట్ 1 మనం నార్మల్గా చేసేందుకు చెప్తున్నాం, అంతకన్నా ఇంకేం లేదు. దీని పేరు పెట్టుకుందాం సుందరి.
ఓకే, ఇప్పుడు క్రియేట్ పెడదాం అంతే. తేలిక మొదలుపెట్టిన 15 నిమిషాల్లో బేసిక్ నేర్చుకుంటే 5 నిమిషాల్లో పాట వచ్చేస్తుంది. పాట వచ్చేటప్పటికి కొద్దిగా తయారవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ రెడ్ వెలుగుతున్నంతసేపు పాట ఇంకా పూర్తి కాల. పాట పూర్తి అయితే కింద ఎత్తుకు టైంతో సహా వస్తుంది. మనం ఇచ్చిన దానికి మహాయిగా 2 నిమిషాలు తీసుకుంటాడేమో, మ్యాక్సిమం 2-2.5 అంతకన్నా తీసుకోడు. చూడండి, ఇవన్నీ నేను చేసిన పాటలు. హిందీ చేశాను, ఎక్కువ హిందీ చేశాను. దానిలో కూడా మెలంకలీ, సాడ్, గిటార్ ఇంట్రో, బాలీవుడ్, హిందీ, మెలడీ, మేల్, ఇంట్రో, పియానో అంటే ఏవో చేసాం. లవ్లీ గర్ల్, మై లవ్ ఎటర్నల్ అంటే ఇవన్నీ నేను చేసిన పాటలే. మళ్ళీ లైబ్రరీలో ఉన్నాయి. ఎటొచ్చి ఏమిటయ్యా అంటే దీనిలో కొన్ని మనకి తెలుస్తాయి, కొన్ని తెలియదు. ఇదంతా బై ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాల్సిందే తప్ప మనంతటా మనం ఏం చేయలేము. అన్నీ చేసుకొని ఇప్పుడు ఇందాక ఇది రాశాను, ఏదో మనం టాలీవుడ్ ఎట్టా రాయాలని వాడు ఏదో చేసి ఇస్తాడు. ఇచ్చింది ఇదిగోండి, ఇక్కడ 3 గీతలను 3 నిలువు చుక్కలు ఉన్నాయి చూసారా, ఇది నొక్కాను అనుకోండి, రీయూజ్ ప్రాంప్ట్. నచ్చకపోతే మనం ఇందాక ఎట్టా రాయాలని చెప్పాం కదా, అది మళ్ళీ మార్చుకోవచ్చు. ఎడిట్ డీటెయిల్స్, తర్వాత పబ్లిక్, షేరు అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే డౌన్లోడ్ ఒకటే చేస్తాం. చేసుకుని దానికి వీడియో చేయడానికి ఒకటి అయిపోయింది. అది విందాం అసలు ఏంటో. కరువులదానా గాలిలో నడిస్తేనే సుగంధం, మనసు నువ్వై స్వప్నం మురిపించే. ఇది అంతా 2 పాయింట్లు. ఫస్ట్ చాట్ జీపీటీలో మనం ఇచ్చే ఆ కమాండ్ ఉంటారు, దాన్ని ప్రాంప్ట్ అంటారు. ఆ ప్రాంప్ట్ ఎట్టా ఉంటుంది. రెండోది ఇక్కడ సునాయిలో మనం పెట్టే స్టైలు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. సింగర్కి మనకి ఛాయిస్ లేదు. అది ఎట్లా ఉంటుందో పార్ట్ 2లో చెప్తా, ఇప్పుడే చెప్తాను. మనం తొందరగా ఈజీగా 5-10 నిమిషాల్లో మ్యూజిక్ వీడియో చేసేటట్టుగా ఉండాలి. అది మన తాపత్రయం. ఎందుకంటే ఇప్పుడు చూస్తాను, చూడండి. చూసి వీడు ఇంకా డౌన్లోడ్ చేయడానికి గుర్ర అని తిరుగుతున్నాడు. మరి వాడి ప్రాబ్లం ఏంటో మనకి తెలియదు. గిటారం రాశాగా రాయబడుతుంది. గాలిలో నడిస్తేనే సుగంధం, మనసు నువ్వై స్వప్నం మురిపించే. బాగున్నట్టుంది. అంటే పైది మరి చూసితే చెలి గుండె రాగం, వింత కలగల స్క్రిప్ట్ అక్కడ మార్చుకుని ఇక్కడ ఏం రాస్తే సినిమా అదే పాడతాడు. నాకు ఇది బాగుంది. ఎందుకంటే 240 పెద్ద పాట ఎవడు వింటాడండి 4-5 గంటలు. మనం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లం కాదు కదా. ఇది చూస్తే డౌన్లోడ్కి వస్తున్నాడా, వచ్చాడు. ఇది వీడియో కూడా తయారు చేస్తాడు. వాడి వీడియోలు ఏం బాగుండవు. అందుకని నేను ఆడియో ఒకటి డౌన్లోడ్ చేస్తాను. ఆడియో ఎక్కడ డౌన్లోడ్ చేయమంటావు అన్నాడు. ఆల్రెడీ నాకు డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది, దానిలోకి వెళ్ళిపోతుంది ఇది. ఓకే, అయిపోయింది ఇక్కడ. కాబట్టి మనకి సాంగ్ విత్